ప్రతి పండగ విషయంలో ప్రతి పండగ దాంట్లో గారా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అందరూ గారు సంతోషంగా ఉండేవారు. మరీ ముఖ్యంగా మా విజయవాడ నగరంలో అయితే మేము చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రజానికం అరే మా ప్రాంతంలో ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పి సంతోషంగా ఉన్నారు. ఈరోజు మీరు వచ్చిన తర్వాత కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్గా ఈవెంట్ మేనేజర్గా మీరు ముందుకెళ్తాం గారే జరుగుతుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో విద్య పరంగా ఎవరన్నా సంతోషంగా ఉన్నారా? వైద్యం పరంగా ఎవరన్నా సంతోషంగా ఉన్నారా? లా అండ్ ఆర్డర్ ఈరోజు మేము ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈరోజు పోలీసు వాళ్ళతో ఎక్కడా గారు ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిపాలన చేశాం. కానీ ఈరోజు మీరు వచ్చిన తర్వాత తప్పుడు కేసులు, అబద్ధపు కేసులు, లేకపోతే కొత్తగా సోషల్ మీడియా కేసులు అని చెప్పని ఈరోజు ప్రజానికాన్ని మీరు అందరూ గారు ఇబ్బంది పెట్టారు. అంటే వీళ్ళ పరిపాలన ఎలా ఉంటుందంటే అన్నీ గారా బలవంతపు బాగా రుద్దుతారు కదా జనాల మీద, ఆ విధంగా రుద్దుతారు. గతంలో మనం చూసాం అనంతపూర్లో ఏదో సూపర్ 6 సూపర్ 7 వల్ల ప్రజలందరూ గారు సంతోషంగా ఉన్నారు, అది సూపర్ హిట్ అయిందని చెప్పని చంద్రబాబు గారు చెప్పారు. ఎక్కడ ఉన్నారు అంటే మీ డబ్బా కొట్టుకోవటం కోసం నిన్న విజయవాడ ఉత్సవాల్లో మీరు ఉపయోగించుకున్నారు. నిన్న ఆయన మాట్లాడుతున్నారు మహిళలకి ఉచిత బస్సు ఇష్టం వల్ల మహిళలు అందరు గారు దర్శనానికి వచ్చారని చెప్పని. అంటే ఏంటి? మా అమ్మవారి దర్శనానికి 100 సంవత్సరాల నుంచి మహిళలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కానివ్వండి, లేదా దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం గారు వస్తారు. ఏదో మీరు ఉచితంగా ఏదో బస్సు ఇచ్చారని చెప్పని నిన్న మీరు మాట్లాడతాం ఇంతకన్నా సిగ్గుచేటి విషయం ఇంకేదైనా ఉందా అని చెప్పని ఈరోజు చంద్రబాబు గారిని అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని మేము అందరం గారు అడుగుతున్నాం. ఈరోజు అదేదో చెప్పుతున్నారు గతంలో ఎప్పుడు గారు లేదు ఉత్సవాలు, ఏదో మేము వచ్చిన తర్వాత కొత్తగా కనిపెట్టామని చెప్పని. ఒక్క విషయం చంద్రబాబు గారు కానివ్వండి లేకపోతే కూటమి నాయకులు తెలుసుకోవాలి, ఉత్సవాలు అనేది మీరు కనిపెట్టలా. మా దసరా ఉత్సవాలతో ప్రతి సంవత్సరం గారా ఏదైతే ఉత్సవాలు జరిగినాయో ప్రతి సంవత్సరం గారు మేము చేస్తాం. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కానివ్వండి, సంగీత కళాశాలలో కానివ్వండి, అమ్మవారి ఒక గొప్పతనం తెలిసే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరి గారు దాంట్లో ఎవరైతే మన నాటక రంగ వాళ్ళు కానివ్వండి లేకపోతే డ్యాన్స్ వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరి గారు అమ్మవారి భక్తి చాటి చెప్పే విధంగా ప్రతి సంవత్సరం గారు ఉత్సవాలు జరుగుతాయి. ఏదో మీరేదో కొత్తగా వచ్చి ఉత్సవాలు కనిపెట్టాం లేకపోతే మేము వచ్చిన తర్వాతే ప్రజానికం సంతోషంగా ఉన్నారని చెప్పని సొంత దెబ్బ మీరు కొట్టుకోవటం కాదు. ఈరోజు ఈ ఉత్సవాల పేరుతో మీరు కానివ్వండి, మీ ఎంపీ కానివ్వండి, విజయవాడ ఎంపీ కానివ్వండి, లేకపోతే మీ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కానివ్వండి పెద్ద స్కెచ్ చేశారు. దాన్ని మేము అడ్డుకున్నాం, దాన్ని అడ్డుకోవటానికి మేము ప్రయత్నించాం. ఉత్సవాల పేరుతో ఏదైతే మచిలీపట్నం గొడుగు వెంకటేశ్వర భూములు ఉన్నాయో దాదాపుగా 40 ఎకరాలు, ఆ ఆస్తి విలువ వచ్చేసి 450 కోట్లు ఉంటుంది. దాన్ని మీరు కాజేయాలని చెప్పి చూసిన మాత్రం వాస్తవం కాదా అని చెప్పి ఈరోజు మేము అందరం గారు అడుగుతున్నాం. దాన్ని ఏదో ఒక రకంగా దేవాదాయ భూమిని తీసుకుని దాంట్లో గోల్ఫ్ ఫోర్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, మల్టీప్లెక్స్లు కానివ్వండి, దాన్ని తీసుకుని మీరు పంచాలని చెప్పనే ఒక ఉద్దేశం మీకు వచ్చిందా రాలేదా అని చెప్పి ఈరోజు కూటమి నాయకులు అందరం గారు అడుగుతున్నాం. దాన్ని మేము అడ్డుకున్నాం. గౌరవంగా ఏదైతే కోర్టు వారు మీరు దాన్ని ఎటువంటి లీజుకి ఇవ్వకూడదు, కేవలం ఈ ఉత్సవాలు ఉంటే 50 రోజులు మీరు చేసుకోండి అని చెప్పని దాన్ని అడ్డుకుంది ఈరోజు కోర్టు వారు. దాన్ని ఆ విధంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గారు మేము అందరం గారు దాన్ని అడ్డుకోవటం గారు జరిగింది. అదేవిధంగా కేవలం వసూళ్లు, ఉత్సవాల పేరుతో ప్రతి అసోసియేషన్, రియల్ ఎస్టేట్ కానివ్వండి, మెడికల్ అసోసియేషన్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, విజయవాడ నగరంలో హోటల్స్ కానివ్వండి, ఏ అసోసియేషన్లు అయితే ఉన్నాయో దాని నుంచి స్థానిక ఎంపీ తన మనుషులు ఒక వైబ్రెంట్ విజయవాడ అని చెప్పిన ఒక సొసైటీ పెట్టి కోట్లాది రూపాయలు ఈరోజు వసూలు చేశారు. దాన్ని మేము వ్యతిరేకించాం. మీరు చేసే దొంగ వసూళ్లు, బలవంతపు వసూళ్లు అంటే వాళ్ళు ఏ విధంగా భయపెట్టారంటే పాపం ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలామంది చెప్పారు సరిగ్గా వ్యాపారాలు లేవు, చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మాకు ఎక్కడ వ్యాపారాలు జరగట్లేదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టమాకనంటే
మీరు గనక డబ్బులు ఇవ్వకపోతే మీ మీద జిఎస్టీ రైట్స్ కానివ్వండి అని చెప్పని గవర్నమెంట్ తరపు నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పని వాళ్ళని భయపెట్టిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఈరోజు వాళ్ళందరూ అడుగుతున్నాం. దీంట్లో ఎంపీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, వాళ్ళందరూ గారా బలవంతంగా దౌర్జన్యంగా భయపెట్టి మరి కోట్లాది రూపాయలు, దాదాపుగా మా దృష్టికి 70 నుంచి 100 కోట్ల రూపాయలు ఈ దోపిడీ బ్యాచ్ అందరు గారు వసూలు చేస్తాం గారు జరిగింది. ఏమైపోయినాయి ఆ డబ్బులన్నీ అంటే మీరేదో ఉత్సవాలు చేస్తున్నారని చెప్పని బిల్డప్ ఇచ్చి దొంగ వసూలు చేశారు. ఆ విధంగా మీరు దొంగ వసూలు చేసి ఈరోజు మేమేదో గొప్పగా చేసాం, మేము ఉన్నాం కాబట్టే ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయి, గతంలో ఎప్పుడు జరగలేదని చెప్పని పిచ్చి బిల్డప్లు మీరందరూ ఇచ్చుకుంటున్నారు. ఈరోజు విజయవాడ నగరం మేము గర్వంగా చెప్పుకుంటాం. మా విజయవాడ నగరం డెవలప్ అయింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలోనే. 5 సంవత్సరాలు మా 3 నియోజకవర్గాలు కానివ్వండి, మా ఎన్టీఆర్ జిల్లా కానివ్వండి, మొత్తం ప్రతి చోట కానివ్వండి రోడ్లు, పార్కులు, ప్రతి చోట రోడ్లు పార్కులతో మా నగరాన్ని ఫ్లైఓవర్లు కట్టించి మేము అభివృద్ధి చేస్తాం గారు జరిగింది. రిటైనింగ్ వాల్ కట్టి అభివృద్ధి చేస్తాం గారు జరిగింది. ప్రజానికానికి సంక్షేమ కార్యక్రమాలతో వాళ్ళందరూ గారు సంతోషంగా ఉండే విధంగా పండగ గారు సంతోషంగా జరుపుకునే విధంగా ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము ముందుకెళ్తాం గారు జరిగింది. కాబట్టి ఏదైతే మీ దొంగ వసూళ్లు ఉన్నాయో, వ్యాపార సంస్థల నుంచి మీరు చేసిన దౌర్జన్యాలు వసూళ్లు ఉన్నాయో ఇవన్నీ గారా ప్రజల ముందుకు తీసుకెళ్లే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రాబోయే రోజుల్లో ఈ ప్రజానికానికి ప్రతి ఒక్కరి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. మీరు చేసిన దౌర్జన్యాలు ప్రతి ఒక్కటి గారా ప్రజల ముందుకి మేము తీసుకొస్తాం సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. పార్లమెంట్ నియోజకవర్గం పేరే విజయవాడ ఉత్సవం అంటే అందరూ తిరువూరుతో సహా అందరూ దాన్ని బ్రహ్మాండమైన ఘన విజయం సాధించారు. 10 సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ లో గాని, అసెంబ్లీలో గాని, టూరిజం డే రోజు గాని, అంతేకాకుండా మన సభా వేదికగా గాని, నిన్న ఆటో డ్రైవర్లకు ఇచ్చినప్పుడు గాని మెచ్చుకున్నారంటే అది మన విజయవాడ ప్రజలు, విజయవాడ పార్లమెంటు ప్రజలు, ఎన్టీఆర్ జిల్లా ప్రజల యొక్క విజయం. ఈ విజయం ఇంత భారీగా అందించిన అందరికీ కూడా ధన్యవాదాలు. అన్నిటికన్నా ముఖ్యంగా కొంతమంది కుక్కలు మురుగుతూనే ఉంటాయి, లెక్క చేయాల్సిందే లేదు. ఒక ఆకురౌడి విజయవాడ నుంచి మురుగుతూనే ఉన్నాడు. దానికి మా తిరువూరు సోదరులు రేపు వచ్చావంటే నిన్ను ఏ కొండూరే దాటినేమని చెప్పి ఆ రోజు ఏ కొండూరులో నీకు జరిగిన పరాభవం నీకు ఇంకా గుర్తులేదు. నీకు ఒక కరపత్రం సాక్షిని అడ్డుపెట్టుకున్నాడు. ఇంకొకటి దేవాదాయ శాఖ భూములు 5 రూపాయలకి దేవాదాయ భూముల్ని కొన్న వ్యక్తి ఒకడు. కొంతమంది వ్యక్తులు ఈ ఆ కరపత్రం పేరే సాక్షి, ఈ కరపత్రాన్ని అడ్డుపెట్టుకుని నా క్యారెక్టర్ అసాసినేషన్ చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళ తిరువూరు ప్రజలకే కాదు, తిరువూరు నాయకులు. నేను తిరువూరులో వ్యాపారం చేస్తున్నాను. నేను నిన్న చేసిన భారీ ఉత్సవానికి నా ఖర్చు ఏంటో నాకు తెలుసు, నేనేంటో ప్రజలకు తెలుసు, నేనేంటో నా నాయకులకు తెలుసు, నేనేంటో నా కార్యకర్తలు. ఇటువంటి ప్రచారాలు ఇటువంటి చేస్తే నీకు తగిన బుద్ధి చెబుతాం. ఆకురౌడి, నువ్వు నీ నాన్న ఏం వ్యాపారం చేశారని విజయవాడలో ప్రతి సందులో నీకు ఒక ఇల్లు ఉంది. అన్ని అక్రమాలు, నీ చరిత్ర రక్తపు గుడ్డల చరిత్ర, నీ చరిత్ర భూములు ఆక్రమించుకున్న చరిత్ర. కొంతమంది వేరే నాయకుడు బందర్లో ఉన్న నాయకుడు అయితే దేవాదాయ భూములు మింగిన చరిత్ర. ఇంకో నాయకుడు దేవాదాయ శాఖ మంత్రి కింద. అతని చరిత్ర ఏంటంటే సొంత గుడిలోనే వెండి సింహాలు మాయమైపోతే కూడా పట్టించుకోలేదు. 154 గుళ్ళు ఆ రోజు ధ్వంసమైతే మాట్లాడిన ఇటువంటి చెత్త మీద వాళ్ళకి ఆ విజయవాడ ఉత్సవం సమాధానం. ఒక్కళ్ళకి టికెట్ కూడా మేము తీసుకోవాలా, ఏదో మా అందరికి తెలుగుదేశం నాయకులకి సంపాదన వచ్చిందని చెప్పి నీ ఇల్లు ఒక ఆక్యుపైడ్స్ వస్తుంది. ఇది